Praise the Lord everyone. Bible reading in 6 months. Day 100 April 10th. సామెతల గ్రంథం 18వ అధ్యాయం నుండి చదువుకుందాం. సక్సెస్ఫుల్గా 100 డేస్ అయితే కంప్లీట్ అయింది. జనవరి 1st నుంచి ఏప్రిల్ 10th వరకు. మొదటిసారిగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకునండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా లింక్ షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అటివాడు లెస్సే అయిన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించెను. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చెను, అవమానం రాగానే నింద వచ్చెను. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనులెడల పక్షపాతం చూపుటయు, నీతిమంతులకు న్యాయం తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధంగానున్నవి, దెబ్బలు కావలెనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చెను, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చెను. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టం చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడను, ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునొందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును. నలిగిన హృదయంను ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకం గల మనసు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగచేయును, అది గొప్పవారి ఎదుటకి వానిని రప్పించును. వ్యాజ్యమందు వాదిపక్షము న్యాయముగా కనబడను, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటబడును. చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరుచుకునుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకునుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు. ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడు వారి దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. దరిద్రుని బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకడి మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ధనం గల వానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. కూటసాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. బిదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టి వానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యం చేయవాడు మేలు పొందును. కూటసాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధంలాడువాడు నశించును. భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు, రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటువానికి ఘనతనిచ్చును. రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మచ్చు వంటిది. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యము, సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. సోమర్తనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడియుండును. ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకొనివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చినని నీ కుమారుని శిక్షింపుము,
అయితే వాడు చావవలనని కోరవద్దు. మహాకోపయోగు వాడు దండన తప్పించుకున్నాడు. వాణ్ణి తప్పించినను వాడు మరలా కోపించుచూనే ఉండును. నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించము. నడి హృదయములలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులే కలిగి ఉండుట జీవసాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చేయి ముంచునే కానీ తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానం నొందుదురు. వివేకులను గద్దించినడలా వారు జ్ఞానవృద్ధి నొందుదురు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము. వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహరించును. భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెప్పించుకుందరు. కలహంనకు దూరంగా ఉండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలంన సోమరి దున్నడు. కోతకాలంన పంటను గూర్చేవాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీల వంటిది. వివేకం గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగినవాడు ఎవరికినీ కనబడును. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసనసుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతే చెదరగొట్టును. నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతేని కొనదగిన వాడెవడు? వేరువేరు తునీకరాలు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియను. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. నీవు మేల్కొని ఉండినెడల ఆహారం తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దానిని మెచ్చుకొనును. బంగారమును విస్తారమైన ముత్యములను కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము. పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండును. పిమ్మట వాని నోరు మట్టితో నింపబడును. వివేకం గల నాయకుడివై యుద్ధము చేయుము. కొండగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. కావున వద్రబోతుల జోలికి పోకుము. తన తండ్రి అయినను తల్లినైనను దూషించేవాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తునీకెరాళ్ళు యెహోవాకు హేయములు. దొంగత్రాసు అనుకూలము కాదు. ఒకరి నడతలు యెహోవా వశము. తనకు సంభవింపపోవున్నది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానం గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.